హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు ఈరోజు మటన్ కుర్మా, బగారా రైస్, దాంట్లో కాంబినేషన్గా గోంగూర, చికెన్ చుక్క అవి చేసి చూపిస్తాను. మీకు ముందుగా మటన్ కుర్మా చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, సోంపు, కాజు, బాదము, చెక్క, మొగ్గ, యాలకులు, కొంచెం గసాలు. ముందుగా ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోండి. నేను 1/2 కేజీ కుర్మా చేస్తున్నాను. అందులోకి ఒక 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక 2 టమాటాలు, అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా మజ్జిగ చీల్చి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మటన్ మీరు కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి బాదము, గసగసాలు, కాజు ఇవి 3 పేస్ట్ చేసి పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సోంపు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలకులు ఒక 2, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి అవి అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు అందులో వేయండి. మరీ టమాటాలు ఎక్కువ వేసుకోవద్దు. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఇప్పుడు మటన్ కొంచెం ఉడకబెట్టి పెట్టుకోండి. దాంట్లో పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో చిల్లీ పౌడరు, కొంచెం కాశ్మీర్ చిల్లీ పౌడరు, అవి కూడా ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై చేయండి. అప్పుడే మీకు కలర్ బాగుంటుంది. అందులో కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసినప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టండి. పెరుగు కూడా బాగా కలపండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న మటను అందులో వేయండి. వేసి బాగా కలపండి. కొంచెం సేపు అందులోనే కలపండి. నీళ్లు ఏమి వేయకుండా అలాగే కలపండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా కొంచెం పైన వేయండి. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మన కాజు, బాదము, గసగసాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాము కదా, అవి వేసి కలపండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పాలు తీసి పెట్టుకోండి. అలాగే కొబ్బరి మిక్సీ పట్టి వేయకుండా పాలు వేయండి. కొబ్బరి పాలు వేస్తే భలే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేయండి. చివరగా కొంచెం కొబ్బరి పాలు లాస్ట్లో వేయండి. నీళ్లు సరిపోతాయో లేదో చూసుకొని కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. దాంట్లోకి చివరగా కొత్తిమీర జల్లండి. ఇప్పుడు గోంగూరకు నేను చెప్తాను, వినండి. ముందు కొంచెము ఆకు గోంగూర, 4 పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకోండి.
అందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం చెక్క మొగ్గ, ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, గోంగూరలో ఇవన్నీ వేయండి. వేసి కొంచెం ఆయిల్ వేయండి. అందులో కొంచెం గరం మసాలా కూడా వేయండి. అందులో కొంచెం చివరగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. మీ కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఇది బగారా రైస్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముద్దకం తీసుకొని కొంచెం బాగా కలపండి. బాగా మెత్తగా అయ్యే వరకు కొంచెం బాగా పచ్చిమిరపకాయలు లేకుండా బాగా మెత్తగా చేయండి. ఇప్పుడు బగారా రైస్ రెడీ చేసుకుందాం. అందులో కొంచెము ఆయిల్, కొంచెం నెయ్యి వేయండి. అవి కలిపిన తర్వాత కొంచెం తెల్లగడ్డలు, అల్లము మిక్సీ పట్టి అవి కూడా వేసుకోండి. అవి బాగా ఉడికిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెము టమాటాలు వేసి బాగా కలపండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఎసురు వేసుకోండి. 1కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోండి. ఎసురు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం అందులో వేయండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత అందులో కొంచెము లెమన్ జ్యూసు పిండి వేయండి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెము నెయ్యి వేసి కొత్తిమీర వేసి దమ్కు వదిలేయండి. ఇప్పుడు మీకు చికెన్ చుక్కా ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయండి. కొంచెము చెక్క, జీలకర్ర, ధనియాలు, మిరియాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోండి. అది చికెన్ చుక్కాకి తప్పనిసరిగా వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆనియన్ వేయండి. ఆనియన్స్ కొంచెంసేపు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేయండి. ఒక టమాటాకు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా ఫ్రై చేయండి. మనం ముందుగా చికెన్ని వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కారము వేసి కలిపి పెట్టుకోండి. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అందులో వేయండి. వేసి కలుపుతూ ఉండండి. వాటర్ ఏమీ వేయొద్దు. చికెన్లోనే కొంచెం వాటర్ వస్తాయి. ఆ వాటర్ సరిపోతుంది. మరి వాటర్ వేసావనుకో గ్రేవీ లాగా వచ్చేస్తుంది. కొంచెం అలాగే కలుపుతూ ఉండండి. మన డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం చెక్క మొగ్గ, ఆ పొడి జల్లండి కొంచెం పైన. ఇప్పుడు చివరిగా అందులో కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఇప్పుడు బగారా రైసు, మటన్ కుర్మా, అందులోకి గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చికెన్ చుక్క కూడా చేసుకోండి. మీకు గనక ఈ రెసిపీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా అందరికీ చేసి మీ ఇంటిల్లిపాది తిని నాకు ఎలాగుందో కామెంట్ చేయండి. మీకు అందరికీ చాలా నచ్చుతుంది. గోంగూర చికెన్ చుక్క సైడ్లో డిష్ పెట్టుకొని ఆదివారం వస్తే పిల్లలకి అందరికీ నేను చేసినట్టే మీరు కూడా అలాగే ట్రై చేయండి. మరీ ఎక్కువ మసాలా లేకుండా కొంచెం సింపుల్గానే ఉంటుంది, బాగుంటుంది, మీకు నచ్చుతుంది. మీకు కన్నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. Yeah.